పోతే ఏమన్నాడు కానీ సేపలు చూసి కన్నే కొట్టింది అల్లుడు వచ్చిందని అక్కిట్ల ముగ్గెత్తే ఏమన్నాడు ముగ్గురు చూసి అల్లుడు ముద్దే పెట్టింది అల్లుడు వచ్చిందని అరిసెలు నేను చేస్తే ఏమన్నాడు అరిసెలు అల్లుడు అట్టక మరిగిండు ఆడుకుంటే పాడుకుంటే ఏనాడు కనుక దాచి పిల్లలు ధర్మకాలు కనుక తోటి వేడికి వచ్చినా ఎవర్రా అద్దటి అయినా అద్దటి ఏ దాదులారా అదేంటిదే ఏది కాదా అదేంటిది గా పువ్వా అది కొనెర్ర పువ్వు కట్టలో కొనెర్ర పువ్వు ఉంటుంది అయ్యో కొనుక పువ్వు కొత్త ఏంటిది అది నాలుగు చెప్పు నారుంజ పువ్వు మరి ఇదేంటిది అదే రోకల పండ పువ్వు రోకల పండ పువ్వు పొద్దురుగుడు ఇట్లా కింద దొప్పుడు రోకల పండుగ మరి చీర పూసింది ఏంటిది అది తంగడు పువ్వు అంటారు తంగడు ఇక్కడే ఉంది ఏం చేస్తారు మరి ఏం చేస్తారు అది పూలని తెంపి బతుకమ్మ వేసి నడబెట్టి చుట్టూగా బతుకమ్మ అంటారు నడబెట్టుకోకూడదు అత్త నాన్న అత్తాను అయితే ఇక్కడ బతుకమ్మ పెట్టుకుని ఆడుకుంటారు దాన్ని బతుకమ్మలు వేసి ఆటోట పెట్టుకుని ఆటలు ఆడుతున్నారు అయినా మరి ఇంతనే కానీ ఇక్కడ బతుకమ్మలు పెట్టుకున్నారు బతుకమ్మలు పెట్టుకుని ఏనాడు కనుక చూడదక్కదని పాటలైనా వీళ్ళు ఇక్కడ గానంగా ఆడిలతో ఏం చేసింది మరి అచ్చ మల్ల నాగ మల్లె పొట్టు మల్లె పో మల్లె కాసమ్మగ తోట కలిసి మల్ల భయ ముదు మూచరు ఉచ్చమరం బై గట్ట మీద నాగ తోట కనుక మరి రాగే అవసరం పెట్టింది రాగే అవసరం తీసి మరి ఈనాడు కనుక మరం బై గట్ట మీద ఏనాడు కనుక తోట పెట్టింది ఆట కోగిల బాల ఆట కోగిల బాల ఏనాడు ఏమన్నారు అవి పెద్ద బతుకమ్మన్నది చిన్న ఆడుది ఆడుది ఏ మేము ఆ వాడితే గడ్డి గడ్డి కడక ఒకటి వాడతావే ఎప్పుడు నువ్వు వాడలేదే మరి అటువంటి అత్తగారి దాసులు అప్పుడు దాసులు కోటోడు గొంతులు గొల్లవాడులు ఆడవాడు పచ్చెక్కలు మరి అటువంటి వేనాడు మనకు చూసిన వాడి లోపల మరి అన్ని పూలు తెప్పిండు కైకిల్ల పెట్టి ఉయ్యాలో పెట్టించుకోరాదు ఏంటిది నేను అంటున్నది గోడ ఊడిపోయింది కైకిల్లో పెట్టి మళ్ళీ గోడ పెట్టుకోస్తాను గోడ తెచ్చుకోమంటాను ఇది ఏంటిది బతుకమ్మ పండుగ కదేనా గట్నే మాట్లాడుతున్నాం రామ 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 ఉయ్యాలో రమణేసి రామ ఉయ్యాలో ఇంటి ముందు ఉండే ఉయ్యాలో సుట్ట చెట్టు ఉండే ఉయ్యాలో కాశికలు ఉయ్యాలో పూత ఊసినాలు ఉయ్యాలో పూత ఊసినాలు ఉయ్యాలో కాటగాసినాలు ఉయ్యాలో అది కాటగాసినాలు ఉయ్యాలో పండు వండినాలు ఉయ్యాలో కైకిల్ల పెట్టి ఉయ్యాలో కొట్టుకోరాదు ఏ పాటనేది చింతకాయ కొట్టించుకోరా పాడుకో అయితే మరి అయ్యో దాసలాల బతుకమ్మ పాట ఎంత ఉంటుంది మొదగాల పాట ఏం పాట పాడతారే గొడెమ్మ పాట మరి ఇప్పుడు మీరు ఏది వాడేది బతుకమ్మ పాట అదే బతుకమ్మ పెట్టి
శ్రీ లక్ష్మీ మహిమలే గౌరమ్మ చిత్రమైన పల్లెకోట గౌరమ్మ శ్రీ లక్ష్మీ మహిమలే గౌరమ్మ చిత్రమైన పల్లెకోట గౌరమ్మ ఇంటకోట కోట గౌరమ్మ రాజగారి పల్లెకోట గౌరమ్మ పల్లెకూడు ఎక్కి పల్లెలు గౌరమైన పల్లెపూవే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ ఆటలు కలాల పాటలు కలాల కలిసి కలాల రానుమోని అడుగులు తిరుగురు అడుగులు తిరుగుతురు అడుగులు గర్వనగలు అయ్యో రంగ అయ్యయ్యో మరి అప్పుడు చూడు ఏనాడు తర్వాత ఏమన్నదేమి ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణేశి రమ ఉయ్యాలో కోసుకంత కొంకంతలో కొంకంత కోసుకంత అయ్యో రామ 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 ఉయ్యాలో రమణేశి రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రమణేశి రామ ఉయ్యాలో పడవెంత పడు ఉయ్యాలో పడుకోలేదు ఉయ్యాలో నవేత నట్టమ ఉయ్యాలో నారాయణ ఉయ్యాలో అయ్యో రామ ఈ బతుకమ్మలు మరి ఏమి చేసినారు ఈ బతుకమ్మలు పట్టుకొని కనుక మరి ఏనాడు కనుక కలిసి మళ్ళీ బాయిలో పడి వీళ్ళు బతుకమ్మలు ఎత్తారు ఇక్కడ ఇల్లు ఆడలు ఇక్కడ చూడమన్నని మరి కథ ఎట్లా ఉన్నది మాయమ్మ బాబా జరగబోయే కథనే అరే 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 మరి ఇక్కడ దగ్గర చూడు మరి నిచ్చగిరి పట్నం రాజు కంతురాజు మరి ఆడవిల్ల కనుక మరి వెళ్తేనే గాని అరే ఆడవిల్లనాడు కంతుదేవి ఆ కంతుదేవి గండ కొడుకు మరి రాజు చక్రవర్తి అడకలకం చేసుకుని రాజ్యంలో కూకున్నాం ఆ ఊరిలో కూడా కనుక మరి వినాడు కనుక కాపులు మరి అల్లనాడు కనుక ఏటమార్గం పోతా మరి కాపుల కరణాలు మనకి అందరు కనుక ఏటమార్గం పోతారు అయ్యవరు ఏటమార్గం పోదాం అన్నప్పుడు వాళ్ళతోని పాటగా రాదు కనుక మరి ఏనాడు ఏటమార్గం వచ్చినాడు వాళ్ళతోని పాటగా ఏటమార్గం వచ్చింది ఏటమార్గం వచ్చి మరి కొట్టుకుంటూ వస్తాడు అత్తంటే మరి ఏనాడు కనుక వాళ్ళ ఎక్కువ రాదు కనుక చక్రవర్తి ఒక చోట రాదు చక్రవర్తి మరి ఏనాడు దుమ్ము కొట్టి దూపలేసింది దుమ్ము కొట్టి
ఒట్టు దూపలేసినప్పుడు అలనాడు గనక మరి ఏనాడు గనక పారేటి గంగ ఉన్నది గంగ ఒడ్డుకొచ్చి తడబెడ తానం చేస్తాడు తడబెడ తానం చేస్తా తానం చేసి గనక 5 దోశల నీళ్లు తాగి గంగ ఒడ్డుకు కూకున్న ఏనాడు చక్రవర్తి అసోట ఉన్నది మరి అగదూడు అవలాల చక్రవర్తి కనుక గంగ ఒడ్డుకున్నాడు కదా ఆడి వీళ్ళ దవదాది తీసుకొచ్చుకున్నారు రాగవంశ కాదు రామాయము రామ 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 రేప 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 రామ రామ పాడలేదు రాగవంశ రామ రామ రేప 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 రేపలు కొట్టుకుని రాగవంశ కనుక బాయిగా రాగవంశ లేదు బాయరా అడవికి పోతా ఉన్నా అడవి లోపల అవసర పాయగారు ఉన్న కాడ ఈ రాగవంశ పోయి అందాల్తా అంటే మరి అడవిలో అవసరం లేచిపోతా ఉన్నాయో అరే ఊరిడిచిన మనిషి వనవిడిచిన కోతి మరి వెంటనే గాని మరి అన్నం లోపల కనుక మరి ఏమైనా అవసరం ఉన్న కాడ పాయలు ఉన్న కాడ అవసరం పోయి ఆల్తాను ఈ రాగవంశం చూసి అని లేచిపోతాను మరి అని లేచి పోతాను చూడు కనుక రాగవంశం ఏమనుకున్నది భగవంత నన్ను దగ్గర ఇష్టోళ్ళు ఎవరు లేరు నేను ఇక్కడికి పోనని చెప్పి రేప 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 రేపలు కొట్టుకుని పోతాను ఏనాడు కనుక చూడు గంగ కొట్టుకున్న చక్రవర్తి రాదు చక్రవర్తి మనకి ఏనాడు కనుక ఏ 1000 రూపాయలు ఉన్నాడు మరి సూడా చెరుడా నువ్వు కొడతావని ముడవన్నగానంటే మరి చక్రవర్తి రాదు ఉన్నాడు రాదు కనుక ఏనాడు నా తోట ఉన్నప్పుడు ఈ రాగవంశ పోయినాది చక్రవర్తి వలగా కుడుపుద మీద రాగవంశ కాలింది దవలంతి సాగుకున్న రాగవంశ చక్రవర్తి మీద కూకున్నది భగవంత ఈ పక్షులన్నీ లేచిపోతాను ఈ రాగవంశ ఏనాడు చూడు మరి ఏం చేసిండు రాగవంశ ఏనాడు కనుక కాళ్ళ కనుక మరి ఏనాడు తాడుపూరి ఉన్నది ఇది సాదుకున్న రాగవంశ ఈ అడవిలో పుట్టింది కాదు అడవిలో పెట్టింది కాదు మరి అటాబోండి కనుక ఇది ఎంతనే కానీ మనుషులతోని సోప చేసిన మనుషులతోని దీవున్నది అని రాగవంశ రాగవంశ భూజం మీద కానీ అప్పుడు రాగవంశం పట్టుకున్నాడు చక్రవర్తి రామ 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 చక్రవర్తి రాజు నిత్యగిరి పట్టం వచ్చిండు మరి రాగవంశం పట్టుకొని మరి నిత్యగిరి పట్టం రాజు వచ్చిండు నువ్వులు నూకలు పోతా ఉండు నువ్వులు నూకలు పోతా అంటే రాగవంశం నువ్వు నూకలు బొక్కుకుండా రాగవంశం కలుగుతాండి ఆ రాగవంశం మాత్రం ఆ చోట ఉన్నది ఇక్కడి కథ ఇట్లా ఉన్నని అడవిలో దవలంతి మరి ఏనాడు కనుక చూడు బాయిలో బతుకమ్మలు వేసిర్రు అడవిలో చూడు ఏనాడు బాయిలో కచ్చింది అయ్యా రాగవంశ లేకపాయే అమరాలు రాగవంశ లేకపాయే అమరాలు ఎక్కడ కూడా నీడు మా బాబు కొడతాడు ఓ నాయన మా బాబు తింటాడు అవయ్యా అద్దంటే అమరాలా అడవిలోకి వచ్చినానే తిరునాలా తల్లిదండ్రి మాట కూడా కాలంటినా అయ్య చెప్పిన మాట వినపోతే అమ్మ చెప్పిన మాట వినపోతే ఎన్ని కష్టాలు కూడా నాకు
సిరికల్ల ముఖమైన చిన్న చేసే ఏడు సొంతంగాడి ఇల్లా కావాలంటే చిలుకల మొక్క చిన్న వేసుకొని మొదలు కొట్టే మొదలు మొక్క చిన్న వేసుకొని కాయలు కొట్టే మొదలు కలిసి నువ్వు అయిందబ్బా ఆడలేదు రాగం సాగు నాయన మరి ఏనాడు చూడు తల్లి కాముడెళ్ళి నాయన నేపల రాలి నేను ఆడుకొని వేరే ఎక్కడ రాగవంశం మొత్తం అడవిలో లేకొచ్చింది మరి రాగవంశం లేకపోయా బాబు రాగవంశం లేకపోతే నేను యూషం వస్తున్నది ఆనాడు కన్నతన్ని అన్నాడు బిడ్డ సాదుకున్న పక్షి ఇవాళ కాకుండా రేపు రాదా రేపు రాకున్న ఎల్లుండి రాదా బిడ్డ నువ్వు ఏనాడు బాధపడకన్నారు ఆ బిడ్డకు దిక్కుధైర్యం చెప్పు మరి దిక్కుధైర్యం చెప్పినప్పుడు కన్న తల్లి కావడెళ్ళి కళ్ళ చూసినా మరి అప్పటికైనా ఇప్పటికైనా బిడ్డను చూడబోతా అంటే కన్న తల్లి గుండెలు కూలిపోతాను అయ్యో నాదా మరి బిడ్డ అప్పటికైనా ఇప్పటికైనా ఎదిగిన కొడుకుంటే తండ్రికి భయం ఎదిగిన బిడ్డ ఉంటే తల్లికి భయం నాదా నీకు ఏ సొంది లేదు నీకు ఏ బుద్ధి లేదా మరి ఎంతేనేగా ఏడోళ్ళు ఎతికి ఏ కన్నా పిల్లగాన్ని చూసి మన బిడ్డకు లగ్గం చేస్తామన్నది మన బిడ్డకు లగ్గం చేస్తామని కన్న తల్లి నోటికి వచ్చింది రాదన్నాడు అయ్యో బామా నువ్వన్నమాట నేను అనబోతాను కానీ నా నోటు నేనంటే మరి ఎత్తేనే కానీ నా బిడ్డను నోరు తెలిసి ఎక్కాలి కదా కన్న తల్లిది కాబట్టి నువ్వు కానీ ఇలా నీకు అనడానికి నువ్వు ఎంతైనా చూడు బిడ్డని నీకు జాలి కనుక బిడ్డకు లగ్గం చేస్తామని నీ నోటికి వచ్చింది సరే బాబా ఏనాడు కనుక బిడ్డకు లగ్గం చేస్తావా రామా కన్న తల్లి కనుక బిడ్డను పిలుచుకున్నది బిడ్డను పిలుచుకొని ఏమన్నది అయ్యో బిడ్డలా దవదండి నీకు ఏడులు ఎత్తుకి నీకు ఏ కన్నా పిల్లగాని తీసుకొచ్చి బిడ్డనికి లగ్గం చేస్తామని మరి ఏనాడు కనుక తల్లిదండ్రి కనుక బిడ్డకు ఎన్న బోధాలను వచ్చి బుద్ధిగా అని చెప్పారు మరి అప్పుడుగా బిడ్డ అన్నది అరే నాయనా తల్లి మీ మాట నా మాట నా మాట మీ మాట కానీ మీ మాట నేను కాదా నేను ఒక్క మాట చెప్పిపోతాననే నాయనా ఎటువంటి లగ్గం అంటే ఎటువంటి లగ్గం చెప్తారే బాబు ఉన్నది మరి ఎంతేనే గాని అయ్యో నాయన బిడ్డ సింటు దగ్గరకు దీటి కట్టి శివుడు పెట్టిన పెళ్లి రాళ్ళ దగ్గర దీటి కట్టి రాజు పెట్టిన పెళ్లి బంగారం ఒక తక్కట్ల నిన్ను తక్కట్ల లగ్గం పక్కాని పిల్లగాని ఏడు రాజ్యాలు ఏకంత పిల్లగాని తీసుకొచ్చి బంగారు మైల పళ్ళు బిడ్డలా ఘనంగా పెళ్లి చేస్తాను రాజ్యం దేశం భవంతులు బంగారు సంపద గట్ల భాగ్యం ఏడి మీద చెట్టు పాడి మీద బరల మంద గొల్లెల గోపులు ఒక్కగారు ఒక్క బిడ్డ ఉన్నామా అయ్యో రామ్మ రాయి బిడ్డ అయ్యో బిడ్డ మనకి ఏం తక్కువేంది ధనం ఉన్నది ధాన్యం ఉన్నది నిన్నొక తక్కట్లా బాలనొక తక్కట్ల పెట్టి జోకిలు బంగారు ఎత్తు పెళ్లి చేస్తాం ఆయన పొట్ల పెళ్లి కాడ ఎవరి ఇంటి కాడ పోయిన సరి పెట్టనియా అంతేనా మొత్తం అడిగానే అన్నం భోజనం బాబు అటువంటి లగ్గం నేను తీసుకున్నా ఆయన అటువంటి లగ్గం నేను ఎటువంటి పిండి నమ్మదు ఎందుకురా అని అంటారు అవతల పడతారు బాబు లగ్గం చేస్తాం అన్నం మరి ఎంతైనా గాని అటువంటి లగ్గం అంటే మరి నీకు అర్థం చెప్తా నేను చేసుకో లగ్గం ఏనాడు ఎట్లా ఉండాలి మరి ఏనాడు చూడు నాయన మరి అటువంటి కంటే కౌరికలు పంట కౌరికలు ఇప్పుడు మళ్ళీ పొట్టు మొక్కలు ఎత్త విరుపులు మరి పొడిచ పుట్టుకలు మొక్కలు మరి పిల్లగాని కొడుకొస్తూ ఉండద్దు అదే కాకనైనా నాయన మరి ఏనాడు కనుక దవదంతి లగ్గం నా పేరు ఒక సాయవారం కట్టు సాయవారం కట్టి బాబు 7 కల్లాలు ఎలుపు ఏనాడు గనకను కల్లాలు ఎక్కియాలి మరి అక్కడ గనక ఏనాడు నేను మాల మీద ఉంటా ఈ మాల కింద 7 కల్లాలు ఎలుపు మన ఇంతను కూడగొట్టించి మన కళ్ళం ఎక్కియాలి మరి ఉల్లపొండి ముత్రాలు పల్లెపొండి పత్రికలయ్యి నాకు నచ్చిన భర్త ఎవరు మంచుకుంటారో వాళ్ళ మెడలో పడినారని దండాలు
గుడ్డోడు గాని పిల్లగాడు ఎట్టున్నా కానీ కాక నా చేతుల దండవ ఎవరి మెడల పడుతుందో నేను వాళ్ళని లేక చేసుకుంటున్నా అని ఏనాడు కనుక బిడ్డ అన్నది నా దండవ ఎవరి మెడల పడుతుందో వాళ్ళని లగ్గం చేసుకుంటా అరే మరి అటువంటి రాజు మెచ్చిన రంభ కనముని గంగ నటు బిడ్డ ఏమన్నది మరి అటువంటి ఊళ్ళో పొన్న ఉత్తర రాజాక రాజులా దొరకదు నంపి 60 మంది గాని 100 మంది గాని ఎంత మంది రాని ఊళ్ళో పొన్న ఉత్తరాలు వేయమన్నప్పుడు కన్న తండ్రి ఏమన్నాడు రామ 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 రఘురామో రామ అరే ఊళ్ళో పొన్న ఉత్తరాలే రామ రఘురామో దేవా ఉత్తరాలు పంపుతుడు రాజాక రాజులే ఆ ఫోటోలు తీసుకొచ్చి అడగనికి ఆడవిల్ల మాడవిల్ల ఉన్నది ఎవరి ఫోటోలు ఏపీలే కాదు మంచి ఉండడం వాళ్ళు అర్థం చేసుకుంటున్నా అని కనుక చూడుగా మరి ఆడ మరి ఎక్కిన కానీ కథ కాని కట్టి వదిలి పెడితే కథ అర్థం కాదు పల్లె పోయేనాడు కనుక పల్లె మరి కొరగాళ్ళు కనుక చదువు చెప్తాను వదిలిపెడితే మరి ఏదో చదువు అర్థం కాదంటారు అబ్బాబా మరి కనుక చూడు అవ్వాలి మరి ఏనాడు ఎడతాం ఏని కథ అర్థమైపోయి మరి ఏనా అర్థలేని కథ అర్థం అయిపోతుంది అప్పుడు చూడు 7 గల్లాలు ఎలుపుతోని మరి అగదూడు కోట్లాది మంది ఫోటోలు తీసుకొచ్చి ఏనాడు ఫోటోలు అక్కడేస్తాండ్రు ఫోటోలు అక్కడేస్తంటే ఉల్లపొండి ఉత్తరాలు పల్లపొండి పత్రికలు చూసుకొని దమనంత లెక్కం అని అందరూ సాయవారం చూసుకొని పత్రికలు పట్టుకొని అంటే ఆ ఫోటోలు అక్కడేస్తాంటే పుడగిరి కట్ట లెక్క ఫోటోలు అవుతాను పెరుగుతాయి అరే మరి ఆడవిల్ల మాల్వీనే ఉన్నది అల్లోగా ఉత్తరం ఎక్కడ రాని కనుక ఏనండి పట్టులో చక్రవర్తి చక్రవర్తి కచ్చరి కాడ ఉన్నది అరే ఆ తమ్ముడు కనుక ఏనాడు కనుక పూజకి వెళ్ళి మరి ఆనాడు అనుకున్నా అగుండె పట్టుకపోయిన ఆయన నాకు అవనకు లగ్గం చేయని బాధ పెట్టాను బాబుండే పట్టుకుని ఆయన నాకు లగ్గం చేయని బాబుని బాధ పెడతాను దవలంతి ఏనాడు ఎట్టుడు మన సాయవరం కట్టినాడు సాయవరంలో గెలిచిన వాళ్ళ లగ్గం చేసుకుంటుందట అని పోతానని చెప్పి చక్రవర్తి రాదు మరి అటువంటి నిచ్చగిరి పట్నం వదిలిపెట్టి కనుక రేపాల నగరమైన రాజబైలో వెళ్ళినాడు రాజు చక్రవర్తి కనుక చూడు గమలాల నిచ్చగిరి పట్నం నుంచి నేపాల నగరం వచ్చేనే నేపాల నగరం వచ్చింది నేపాల నగరం వచ్చి మరి అటువంటి కనుక కోట్లాది మందిరా అందరికీ ఏనాడు కనుక కురిసిలేసి అందరికి కురిసిలేసినప్పుడు అగదూడు ఏనాడు చక్రవర్తి రాజు రామాయమ్మ కోట్ల మందికి కుర్చీలు ఉన్నాయి చక్రవర్తి కుర్చీలో ఊపుకున్నాం మరి వెంకనే గాని తెచ్చిన ఫోటో ఆ చోట ఉన్నది అరే అడవిలో దవదంత మాల మీద ఉన్నది అయ్యా లోక పత్రిక ఏనాడు కనుక 7 కొండల మనసు కొండల కనుక అగదుడు కనుక మరి విత్తన కానీ చెట్టక్క తమ్ముడు అగదుడు కనుక మాయస్థానంలోనే అరే మనసు కొండల్లోనా ఓనాయనా మనసు కొండల్లో మాయస్థానుడు కళ చూస్తున్నాడు మనసు కొండలున్న మాయసర్వరుడే అమ్మా అందరికి ఉత్తరాలు పంపిణీ నాకు ఉత్తరం రాకపోయారా దేవా అందరికి వచ్చిన అరిశీలందరూ చూసిండు వచ్చిన ఉత్తరాలు పోయిన ఉత్తరాలు చూసుకున్నాడు ఇప్పుడే స్వయవరం కట్టానా ఆడివిల్ల స్వయవరం కట్టి
చక్రవర్తి దవయంతి దగ్గరికి పోయి దవయంతిని నీవు లగ్గం ఆడుతా రాజ్యం వెళ్తా దేశం వెళ్తానా అని మాయ శనివారం బరబర బరబర మంట వండి బ్రహ్మాండ వదిలి మిన్నురు కావులు కప్పి మిరుగుల్ల వర్షం కుడిసరా పెట్టుకుంటారా అరే ఆ రామ ఓ రామ అయోధ్య ఓ రామ ఏముదమ్మనటువంటి వేనాడు కనుక మే బలపడ్డం ఎరవచ్చనా ఏ బలపడ్డం ఎరవచ్చింది వందలాది మంది వందల కుర్చీలు ఉన్నాయి మరి లక్షలాది మంది లక్షల కుర్చీలు ఉన్నాయి కుర్చీ దొరుకుతలేదు రాదు అనగా అది చక్రవర్తి రాదు మరి వేనాడు కనుక వచ్చిండు అరే అందట కనుక మరి వేనాడు ఒక్కడే కూర్చున్నది కుర్చీలు ఎక్కువ లేవు ఆ కుర్చీ మీద చక్రవర్తి రాజు కూకున్నాడు మరి చక్రవర్తి రాజు కూకున్నాడా మరి కూకున్నప్పుడు మాయ శనివారం వచ్చిండు శనివారం అంటే గుర్తువరగా చక్రవర్తి తెలియదు అరే మరి ఎవరైనా కంటే మరి ఒక్కరు నిలవాలని వీళ్ళందరూ కూర్చుండేది మరి అని చెప్పి శనివారం అమ్మాని కనుక ఒక్క కుర్చీ మీద ఇద్దరు కూకుండే మరి అదే కుక్కలు కొట్టే మొబైల్ కోట్ల పెళ్లి కాదు ఈ శనివారుడు చక్రవర్తి ఒక్క పురుషు మీద ఉన్నాడు మరి ఆడి వీళ్ళతో వదాంతి కళ్ళ చూసింది ఎవరి లోపల దాన్ని ఎత్తురా నీళ్ళు అదే కట్టే నాకు బొక్కదని ఎప్పుడు మొరుగుతాను ఎవరి మెడ లోపల దాన్ని వేయాలి మరి ఇద్దరు పిల్లగాళ్ళు కనుక కమల పిల్లలు ఎట్లుంటారో అట్లున్నారు ఈ అక్షరం మంది అంత ఒక్క దిన ఉన్నారు ఈ ఇద్దరు కనుక ఒకరు చూస్తే ఒకరు చూసినట్టు ఉన్నారు చక్రవర్తి రాదు శనివరుడు ఒక్క పురుషు మీద కూర్చున్నారు వీళ్ళిద్దరు కనుక నాకు నచ్చిరు కానీ ఎవరి మెడల దాన్ని ఎత్తునేనా ఎవరి మెడల దాన్ని అని ఆడవిళ్ళ దవదంతా ఆలోచన పడ్డది ఆలోచన పాడి అరే ఆలోచన పాడి కలకల కలకల కన్ను తీసి కలకల కన్ను తీసి ఎవరి మెడల దండేనని చెప్పి ఆడవిళ్ళ అటు ఇటు చూస్తూ ఉన్నదా ఎవరు వేయకుండా బాధ ఆ పొలగాళ్ళు ఇద్దరు నచ్చారు కానీ ఎవరి మీదకి వేయకుండా బాధ అని బాధపడతారు సేఫ్టీ సేఫ్ బాధపడతా అంటే కనుక చూడు అమలాలంగలనాడు మనకి రాయగంస ఏనాడు కళ్ళ చూసింది రాయగంస చూడు ఏనాడు కనుక అరే మరి ఎత్తిన గాని మరి ఏనాడు చూడు కనుక రాయగంస ఏమనుకున్నది ఇవాళ అడవిలో లేచిన చక్రవర్తి మీద ఆడిన నువ్వులు ముక్కలు పోసినట్టు సాధ్యం అరే మరి ఇప్పటికైనా లంచం తిన్న మనిషి చెడిపోడు నోడు ఏనాడు కనుక చెడిపోడు అంటారు ఆడి వెళ్ళ తవదంతే మరి ఏనడుగు సాధికున్నా నేను రాయగా అవసరం చక్రవర్తి గారికి మళ్ళీ నీళ్ళ కాడ కలిసాడు ఆయన భుజం మీద అలా ఇంటికి పోయినా నువ్వు నూకలు గుర్తి అక్కడ బతికిన చక్రవర్తి ఉన్న దవదంతికి సోపతి కలుపుతానన్నది రామో దవదంతి మరి అన్నాడు కనుక
ఈ బాలకు ఏనాడు తగిన భర్త అయితేనే చక్రవర్తి. చక్రవర్తి మనకి మరి దవదానికి చక్కని భర్త. వీళ్ళిద్దరు సోప చేసి ఏనాడు కానీ వీళ్ళు భార్య భర్తలు చేస్తానన్నది. అరే ఆ దండ ఎవరి విడలేస్తుంది అంటే మరి ఎవరికేసిన బాధ అన్నది. ఈ చక్రవర్తి పూజ మీద ఏనాడు కనుక మరి అంతేనా అలాను రాగవసగా చూడు. ఈ కుర్చీ మీద కూకున్నప్పుడు కంటే వాళ్ళు కోట మీద నిలబడ్డా. అరే కిలకిల కిలకిల పలుకులు వలికనమ్మా. ఈ కొటగిరి గట్టులు ఎక్క వెనక ఫోటోలు వాటి కింద. అరే ఈ చక్రవర్తి ఫోటో కింద ఉన్నది. మొదగాలు వచ్చిండు, వెనక తిరిగి శనవాడు వచ్చిండు, మీద ఫోటో వేసిండు. అరే మరి ఎంతేనే గాని బిడ్డ నువ్వు తెలియక మరి ఎంత ఎటుదాని అయిపోతావా? తెలియకు నువ్వు బోరవర్తం అని చెప్పి రాగవసా ఫోటో వాళ్ళకి వచ్చిన శనివారం ఫోటో కడకు కాలుతుందండి. అరే మరి గంగ చూడు ఏనాడు కోట కొట్టి నోట ముట్టింది. కింద ఉన్న చక్రవర్తి ఫోటో పట్టింది. అయ్యా దవదాంతి కొంగులోన వేయనట్టే దవదాంతి కొంగులోన ఏమంట ఉన్నదేవి చక్రవర్తి మేడల్లా దండలేసే చక్రవర్తి మేడల్లా దండలేసే చిలుకోన నవ్వినాది దవనంది ఎనకాకు మరి నాది ఇక్కడ నవ్వేనాడు కొంగించుకుంటూ ఏనాడు పోతాండి. మరి గంగ చూడు శనివాడు కనుక మొక్క మీదకి వెళ్ళి కొమ్ము దాకింది. పటపట పటపట పండు కొడతాను. అది దండ వేసి కొంగు ఎప్పుడు శనివారానికి దాకిందో శనివారానికి అటువంటి కుర్చీ మీద కూర్చున్న శనివారుడే బరబర బరబర బరమంటవండి బ్రహ్మాండ వదులు అటువంటి దీనికి కాంత మదాన మట్టి కదా కొంగు ఎప్పుడు దాకిందో అబ్బబ్బా నన్ను కాదని వారి మీద దండేసి నీ కొంగు నాకు దాకిద్దివా. శనివారం ఏమనుకున్నాడు వారి నాకు దండ వేయకుండా నేను కాపు నన్ను పెళ్లి చేసుకోకుండా బాధ లేదు. దాని కొంగు నాకు దాకినా లగ్గాడికి అందపోతే నాగెళ్ళికి అందుతా, నాగెళ్ళికి అందపోతే లగ్గాడికి అందుతా, లగ్గం నాగెళ్ళికి అందపోతే తప్పని పెళ్ళైతే మొగానికి పెళ్ళాన్ని పెళ్ళానికి మొగడు కాకుండా చెప్తా. తప్పన వాళ్ళు భార్య భర్తలు ఒక్కట అందపోతే వాళ్ళు అటువంటి కొడుకులు పుట్టిన కొడుకును గతి ఎత్తా, బిడ్డలు పుట్టిన బిడ్డలు గతి ఎత్తా. ఇది నాడు కాకపోతే అది నాడు కనుక అది నాడు కాకపోతే ఇంకోనాడు అందుతా. మనసుకొండలున్న మాయసాలు రూపాయలు తలసేండు రక్తం నాల పాలు సిస్టం శివల పాలు చేసి మరుగుతు ఆరు మండల మందిని కూడా ఒప్ప పెట్టిండు. శనివారుడు పగ కలిసి మనసు కొండలోకి వెళ్ళిపోయారా. మనసు కొండల్లో వెళ్ళిపోయిందే నవ్వు. మరి అగ చూడు అవలాల మరి వింటిన కాని వెనక చూడు శనివాడు ఎటుపోతావా మీరు ఏనాక ఇంకేమన్నా జోకులు బీకులు అని చెప్తాను కథ చెప్పుకుంటా కథ మంచి లేకపోతే మరి ఏమంటారు మళ్ళీ చీలాల చిరకల మన దుమ్మాట దమ్మాన మాట్లాడికి రాయండి
మరి అగదోడు కావాలా అందుకే అంటారు సిరిమంతం నడవంతరు నడవంతరు సిరిమంతం అంటారు సిరిమంతం ఎప్పుడు కాదు దైత్యం సాయి చిత్తం అంటారు మరి మాయతని వాడు పడపడి పన్ను గురికి మనసు కొండల శనివాడు వెళ్ళిపోని రాదు చక్రవర్తి ఆ చోట ఉన్నాడు గంటల పట్టు బ్రాహ్మణులు వినిపించి లక్కం కోట నుంచి ఏముంది బండి